ప్రియమైన ప్రేక్షకులారా, నమస్కారం. నేను కుమారకృష్ణ. ప్రతి ఒక్కరికి దేవుడి గురించి భావన వేరే వేరేలా ఉంటాయి. కొంతమందికి భయంగా ఉంటుంది, దేవుడు చూస్తున్నాడని. మరి కొంతమందికి నమ్మకంగా ఉంటుంది, దేవుడు చూస్తున్నారని. తేడా మీరే అర్థం చేసుకోండి. మీరు ఒకని పని కోసం బయటికి వెళ్తే అర్ధదారి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావద్దు. నువ్వు వెనక్కి వచ్చినా కూడా అర్ధదారిని తిరిగి దాటాల్సి ఉంటుంది. జీవితం ఒక ప్రయాణం, గమ్యం కాదు. మీరు మీ లక్ష్యం చేరుకుంటున్న కలలు నిద్రలో కొంటున్న కలలు కాకూడదు. నిద్రపోయేలా చేసే కలలు కావాలా. మీరు ఆనందంగా ఉన్నారంటే అంత బాగుండమే కాదు, మీ బాధలను ఇడిచి జీవించడం నేర్చుకున్నారు అనేది నిజమైన అర్థం. ఈరోజు గురు పౌర్ణిమ సందర్భంగా నేను చెప్పాల్సింది, గురువు అంటే దారి చూపించేవాడు, శిష్యుడు అంటే ఆ దారిని నడిపించి దారిని సృష్టించేవాడు. మీరు కళల కోసం ప్రస్తున్నప్పుడు సమస్యలు వస్తున్నాయా? వాటికి పరిష్కారం మా దగ్గర ఉంది. మహాదేవుడు మరి విష్ణు కప్పకప్పేడు మా చేతులు ప్రత్యేకమైన గుర్తులు కనిపించాయి. 9 చేపల గుర్తులు, 3 త్రిశూల గుర్తులు, 2 డమరు గుర్తులు, 1 అర్ధచంద్ర గుర్తులు. ఈ చేతి వల్ల చాలా మందికి లాభం జరిగింది. 80 to 90% మందికి సమస్యలకి సమాధానం దొరికింది. మీరు కూడా ఈ చేతి ఆశీర్వాదం కోరుకుంటే కింద ఇచ్చిన నంబర్కి సంప్రదించండి. నేను కుమారకృష్ణం. ధన్యవాదాలు.